ఏపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ అధినేత జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించుకున్నారు. తాజాగా ఉమ్మడి కృష్ణా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సైతం సీఎంఓ నుంచి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మైలవరం సీటు వ్యవహారం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో తాడేపల్లి నుంచి పలుమార్లు పిలుపు వచ్చినా ఆయన వెళ్లలేదు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కానీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ను ఆయన కలవబోతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తాడేపల్లి సీఎం ఆఫీస్ కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇన్ఛార్జీల మార్పు విషయం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద ఎవరికైతే అసంతృప్తి ఉందో, ఎమ్మెల్యేలకు ఎవరైతే టికెట్ రాదని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ సీఎం ను కలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా సీఎంఓ నుంచి గతంలోనే పిలుపు వచ్చింది. అయితే గతంలో అతను అక్కడికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చినా కూడా సీఎం దగ్గరికి వెళ్ళని పరిస్థితి. అదేవిధంగా అతను నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయనని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు కూడా ఆ వసంత కృష్ణ ప్రసాద్ కి ఆ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. సీఎం ని కలవాలని చెప్పేసి కూడా అక్కడ నుంచి పిలుపు రావడం జరిగింది. అయితే ఈ రోజు వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓ ని కలిసే అవకాశం అయితే సీఎం ని కలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. సీఎం తో సమావేశమై అక్కడ మైలవరం సీట్ పై మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఈ రోజు కనబడతా ఉంది. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ కి అక్కడ టికెట్ ఇవ్వరని చెప్పేసి ఇప్పటికే జోరుగా ప్రచారం చేయడం కాకుండా ఈసారి అక్కడ టికెట్ మార్పు ఉంటుందని కూడా అక్కడ చర్చగా మారింది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఉండదనేదే ప్రస్తుతం వినపడుతున్నటువంటి మాట. మరి ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ పూర్తిగా కూడా అసంతృప్తిగా ఉండటమే కాకుండా అసలు రాజకీయాలకు దూరంగా ఉండాలని కూడా భావించారు. అయితే ప్రస్తుతం మరి ఆ సీఎం తో వసంత ప్రసాద్ భేటీ అయిన తర్వాత మరి అక్కడ టికెట్ మరి వసంత కృష్ణ ప్రసాద్ కే కేటాయిస్తారా, లేకపోతే మరి వేరే వాళ్ళకి ఇచ్చి ఒకవేళ వసంత కృష్ణ ప్రసాద్ ని బుద్ధగించే ప్రయత్నం చేస్తామన్నారా అనేది మాత్రం సీఎం తో మీటింగ్ అయిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి గతంలో ఎన్నిసార్లు పిలిచిన వసంత కృష్ణ ప్రసాద్ లేదా అనేది మాత్రం ఒక ఆసక్తికర విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు కలిస్తే మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ సీట్ పై ఒక